నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు మరికంటి భవానీ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. భవానీ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఎక్కడి నుంచి ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయింది? మాకు చిన్న పల్లెటూరు ఏముంటుంది, జస్ట్ అక్కడి నుంచి చదువుకొని అట్లా పోయిన ఆస్ట్రేలియాకి. ఇక్కడ జాబ్ చేసి 4 సంవత్సరాలు. దెన్ ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. బయట వచ్చేసిన, కానీ అక్కడ ఉన్నప్పుడు ఉద్యమం బాగా, అంటే మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా. ఎప్పుడు వెళ్ళారు అసలు అక్కడికి? ఎక్కడ ఏ ఊరు ఇది? ఎక్కడ ప్రాపర్? నాగిరెడ్డిపల్లి అని ఒక చిన్న పల్లెటూరు. అది హామ్లెట్ కూడా మా పక్కన ఉన్న మర్పడకు. సో గజ్వెల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఐ హేల్ ఫ్రమ్ గజ్వెల్ కాన్స్టిట్యున్సీ. అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు. 69 ఎడ్యుకేషన్లో. నాన్న గజ్వెల్ హై స్కూల్లో చదువుతున్నప్పుడే వాళ్ళను రబ్బర్ బుల్లెట్లు అవన్నీ స్టోరీస్ వింటా ఉన్నాం అన్నట్టు. సో అదంతా అయిపోయిన తర్వాత చెప్తాడు ఇక నాన్న ఉస్మానియా యూనివర్సిటీ, జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ కాలబెట్టినప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు. సో అట్లా మేబీ అక్కడి నుంచి అదొకటి వచ్చింది, కానీ లోపల ఉంది. నేను ఎడ్యుకేషన్ అంతా కూడా 10th వరకు సిద్దిపేట, తర్వాత హైదరాబాద్కి వచ్చిన. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్. దెన్ నాకు జాబ్ వచ్చింది ఆర్టీసీలో. అది చేస్తూ ఈవినింగ్ కాలేజ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక మనకు మైండ్లో లోపల ఎక్కడో ఉంది ఇంకా సాధించాలని తపన. సో నేను ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టుకొని 4-5-6 ఇయర్స్ సర్వీస్ పుటప్ చేసి నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా 2004లో. సో వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్కి పోయినా అనమాట. అక్కడ జాబ్ చేసి మళ్ళీ తర్వాత గ్రిడ్లా, సో అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేసి మళ్ళీ 2015లో ఐ కేమ్ బ్యాక్. ఎందుకు వచ్చారు వెనక్కి? వెనక్క అంటే ఇంకా లోపల ఎక్కడో దగ్గర ఉంది. నేను రెసిడెంట్ని అనమాట, సిటిజన్షిప్ కూడా తీసుకోలేదు. అంటే మన అక్కడ ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో బలంగా, అంటే మాది వినిపిస్తూనే ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎక్కడ కూడా ప్లాట్ఫామ్స్, ఎన్ఆర్ఐ సంఘాలన్నీ పెట్టి అదే పని. పొద్దుగాల ఎస్ఏ జై తెలంగాణ ఆఫీస్ పోవడం రావడం, మళ్ళీ మీటింగ్లు పెట్టడం, అండలు వండుకోవడం, మీటింగ్లు పెట్టడం, ఇదే పని జై తెలంగాణ. అండ్ వీళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా, మన ఇండియా నుంచి ఎవరన్నా వచ్చినా వాళ్ళకు చెప్పడం, కాన్సులేట్ జనరల్స్కి అందరికీ కూడా మెమొరాండమ్స్ ఇవ్వడం. ఉద్యమం ఇక్కడ ఉధృతంగా ఉన్నప్పుడు ఇండియాకు కూడా రావడం జరిగింది 4-5 టైమ్స్ మధ్యలో. మళ్ళా తర్వాత అసలు 2009 నుంచి అయితే చాలా సార్లు వచ్చిపోవడం. సాగరహారంకి, తర్వాత మిలియన్ మార్చ్కి, తర్వాత మళ్ళీ ఇది చెలో అసెంబ్లీకి, ఇవన్నిటికీ వచ్చినాము. సో 2009 తర్వాత మూమెంట్ కోసమే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే 4 అంటే ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు, బట్ ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలంటే ఎందుకులే టైం వేస్ట్ అనుకున్నా కానీ చెప్తా. 2001లో కేసీఆర్ గారు బై ఎలక్షన్ పోయినప్పుడు, పార్టీ ఫ్లోట్ చేసినప్పుడు అన్నీ కూడా డిస్కషన్స్ అన్నీ కూడా మా ఇంటి దగ్గరనే జరిగినాయి. అంటే మాది ఒక చిన్న పల్లెటూరు, వేరు మీ మీడియా లాంటి వాళ్ళకు తెలియదు. అక్కడ ఒక ఊరు ఉన్నది, అక్కడ వ్యూహరచనలు జరుగుతున్నాయి అని చెప్పి విత్ పార్టీలో ఉండి కూడా, ఆయన టీడీపీలో ఉండి వచ్చి దొంగచాటు కంటే మా వాళ్ళందరూ కూడా, అంటే ఉద్యమం వీళ్ళ నేపథ్యం ఉండేసరికి మేము ఆల్సో ఎంకరేజ్ చేసినాం అన్నట్టు బాగా. సో కేసీఆర్ ఎక్కడెక్కడ ఎవరెవరిని వాడుకోవాలో అందరినీ వాడేసుకున్నారు. మాది చిన్న చెప్పిన కదా, అసలు ఆడ ఊరున్నదని ఎవరికి తెలియదు, 100 గడపలే. సో అట్లా అక్కడ జరిగింది అన్నట్టు అదంతా. సో నా కళ్ళ ముందట అదంతా కూడా. నేను వర్క్ వెళ్ళేటప్పుడు కూడా రోజు పొద్దున అక్కడ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లీడర్స్, ఇప్పుడు పేరు ఎందుకు కానీ, మన ఇంట్లో రోజు భోజనం చేసుకొని నాకు లంచ్ వాళ్ళు క్యారేజ్ కట్టుకొని వచ్చి ఆడ సిద్దిపేట డిపోలో పనిచేస్తుండే నేను అప్పుడు ఇంజనీర్గా. వాళ్ళు నాకు క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు కట్ చేస్తే మినిస్టర్లు, స్పీకర్లు, వాళ్ళంతా పెద్ద పెద్ద రేంజ్ వాళ్ళు. నాకు అనిపిస్తుంది ఒకసారి వీళ్ళు నాకు సద్దులు మోసిండ్రు కదా అంటే, అంత కాంట్రిబ్యూషన్ ఉంది అన్నట్టు మాది. ఆ ఉన్న లేని టైంలో కూడా కంప్లీట్ డ్రాట్. ఆ టైంలో కూడా అందరికింత బుక్కడంత బువ్వ పెట్టగలిగి మంచిగా సాదుకున్నాం అనిపిస్తుంది ఈ ఉద్యమకారులందరినీ కూడా. సో దాని తర్వాత కట్ చేస్తే ఇంకా నేను నా పెళ్ళి కావడము, బాబు పుట్టడము, తర్వాత నేను మాస్టర్స్కి వెళ్ళడము, మళ్ళీ ఇండియా రావడము. వచ్చిన తర్వాత కూడా ఏంది అసలు అనుకున్న తెలంగాణ ఏంది, కేసీఆర్ గారు చెప్పింది ఏంది, మీకు అందరికి అది ఉంటుంది ఇది ఉంటుంది అని గర్ల్ ఫోర్లకు మాటలు ఇచ్చిండ్రు. తర్వాత మేము కూడా వచ్చి అప్పుడు టీడీఎఫ్ అని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉండేది, దాని నుంచి మేనిఫెస్టో రాయడానికి మాకు కూడా అవకాశం ఇచ్చిండు. అప్పుడు అందరినీ, పౌర సంఘాలను అందరినీ బాగా ఇన్వాల్వ్ చేసిండు. మరి రాను ఎందుకో రాయనగురం గాడిదైంది అన్నట్టుగా అన్నీ మారిపోయినాయి వీళ్ళు అన్ని థింగ్స్ అన్ని. కానీ స్టార్టింగ్లో చాలా బాగా అందరినీ కలిసి పనిచేద్దాం అన్నాడు. మేము కూడా చాలా గొప్పగా రాసుకున్నాం. ఇప్పటికి అదే చెప్తుంటా, ఒక పారాగ్రాఫ్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 22 అనే దాని మీద భవానీ రెడ్డి అంటేనే పేజ్ నెంబర్ 22 పారాగ్రాఫ్ నెంబర్ 2 అనేది అందరు అంటా ఉంటారు నన్ను చూడంగానే. అంటే ఎన్ఆర్ఐల కోసం, గల్ఫ్ సమస్యల కోసం మేము ప్రత్యేకంగా రాసినాం అన్నట్టు అవన్నీ. సో ఆ పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ మన ఖనిజ సంపద ఉంది, ఏ జిల్లాలో ఏం చేయొచ్చు మనము, ఒక దగ్గర స్కూల్స్ హాస్పిటల్స్ని, ఇంకో దగ్గర ఇట్లా టూరిజము, ఇంకో దగ్గర ఇండస్ట్రీస్, ఇట్లానే మొత్తం చక్కగా అసలు అన్నీ చేసినాం. అందులో అసలు ఇంప్లిమెంట్ చేసి ఉంటే కనుక ఇప్పటివరకు ఎక్కడికో వెళ్ళిపోతాం.
మిమ్మల్ని అడిగారు కానీ ఇంప్లిమెంటేషన్ కోసం ఇంప్లిమెంటేషన్ పిలవలా. కోసం అందుకనే ఉమ్. ఇంప్లిమెంట్ అయితే లేదని మేము బయటికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా అసోసియేట్ అయ్యి ఉద్యమంలో అసోసియేట్ అయినాం తప్ప ఆ టీఆర్ఎస్ పార్టీతో అసలు వాళ్ళని మరి చూడగానే తర్వాత మళ్ళీ అర్థమైంది. పిలిచిండు అయ్యో తర్వాత 2015లో పిలవటము మంచిగా కేసీఆర్ గారి సంగతి తెలియదు, మీరు ఒక్కసారి వెళ్ళి భోజనం చేస్తే అది వేరే ఉంటుంది, మంచిగా వడ్డించడము అన్నీ చేస్తారు, ఇట్లా ఎదురుగా కూర్చొని ఐ యూస్ టు కాల్ మామయ్య ఇట్లా మంచిగా కూర్చొని మాట్లాడడం అన్నీ జరిగినాయి. సో అదంతా తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు కవిత గారు తర్వాత ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం, స్కిల్ సెట్ గురించి మాట్లాడడం అన్నీ బాగానే ఉండే. అనుకున్న ఏమీ అసలు మాట్లాడేది ఒకటైతుంది, చేసేది ఒకటైతుంది, మొత్తం కెమిలియన్ మారిపోయింది ఆయన. సో అసలు ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఇంకా మేము డిటాచ్ అయినాం. డిటాచ్ అయ్యి అప్పుడు ఫ్లోట్ చేయమని అడిగినాం కోదండరామ్ సార్ని. పార్టీ ఫ్లోట్ చేయలేదు ఆ టైంలో. ఇట్స్ ఏ బేబీ కదా, లెట్స్ వెయిట్ ఫర్ 2 years అన్నారు. వెయిట్ చేసినాము కానీ అది తప్పేమో అనిపించింది, అప్పుడే చేయాల్సిందే. తర్వాత ఏమైంది, కరెక్ట్గా సార్ పార్టీ ఫ్లోట్ చేసిండు, ఎలక్షన్ ముందస్తు తీసుకొచ్చిండు 6 months. సో మనకు టైం సరిపోలేదు. అదే టైంలో నేను సిద్దిపేట కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే మన కొట్లాటనే అది కదా, ఎందుకు ఓడిపోయే సీట్ ఎందుకు అడగడం అన్నట్టుగా మా వాళ్ళు కూడా ఇంత అంటే అప్పుడే లేదు నేను కానీ కోదండరామ్ సార్ కానీ చాలా స్ట్రాంగ్ ఉండే. అంటే మనం పోటీ చేయాల్సిందే, ఒక ఉద్యమం ఇట్లా పార్టీ అని పెట్టి మనం ఇప్పుడు అగెన్స్ట్ కొట్లాడేటప్పుడు సరే మనం అలయన్స్తో పోతున్నామా వాళ్ళతో పోతున్నాం వీళ్ళతో కానీ తప్పకుండా మనం కొట్లాడాల్సిన సీటు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, నిజామాబాద్ వదిలిపెట్టకూడదు వాళ్ళ ఫ్యామిలీని అన్న టార్గెట్తోనే సరే నేను కొంచెం ఫెరోషియస్గా మంచిగా మాట్లాడతా కదా అని సార్ కూడా అదే చెప్పి ఉన్న వాళ్ళలా బెటర్ అనుకొని సిద్దిపేట కూడా ఇయ్యంగానే ఓకే అన్నారు. పోటీ చేసినాము. సరే ఫలితాలు వేరే రకంగా వచ్చినాయి. బట్ మీరు అన్నట్టుగా అటాక్ చేయడమా, నేను వాళ్ళ అవినీతి మీద గుర్తింపు వచ్చింది, అవినీతి మీద ప్రశ్నించడమా, నాకు అసలు అందరు అదే ఏంది అసలు మీరు మీ ధైర్యం ఏంటంటే గది ఒక్కటే ఉంది అందుకనే దాన్ని నమ్ముకున్నా నేను. సో అట్లా ముందుకు పోయిన క్రమంలో మళ్ళీ తర్వాత ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఇయరే కాంగ్రెస్లోకి రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి పిలవడం, తర్వాత నేను జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత అధికార ప్రతినిధి ఇవ్వడం, తర్వాత ఎక్కడైనా సరే ఎలక్షన్స్ జరిగినా కూడా బై ఎలక్షన్స్లో కానీ చురుగ్గా నా పాత్ర, డిజిటల్ మెంబర్షిప్ అయినా ఏదైనా సరే రేవంత్ అన్న స్వయంగా నాకు పిలిచి చెప్పేది అన్నట్టు, నీకు ఇక్కడ ఈ ఏరియాలో నేను ఇక్కడ వేస్తున్నా, నువ్వు ఇక్కడ బాగా చేయగలుగుతావు, ఇక్కడ వి నీడ్ యూ, ఇక్కడ మనం రేపు పొద్దున ఇది గెలవాల్సిన సీటు ఇక్కడ పోవాలి అట్లా చెప్పేది అన్నట్టు. గైడెన్స్ కూడా మంచి అనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే ఒక స్థాయికి పోయినాక తక్కువ మనకన్నా చిన్న స్థాయిలతో మాట్లాడడానికి పెద్ద ఇష్టపడరు. కానీ ఐ ఫౌండ్ లైక్ రేవంత్ అన్న ఈజ్ డిఫరెంట్. చెప్పేది ఎట్లా కాదమ్మా ఇట్లా అని, నేను ఒక్కోసారి గట్టిగా ఊకో అన్నా కూడా నవ్వుకుంటూ పోయేది ఏదన్నా అన్నా కూడా. సో అంత ఈజినెస్ అనేది వేరే వాళ్ళతో వీ కెనాట్ గెట్ అలా. టీం అంతా ఫామ్ అయ్యారు. రేవంత్ ఎలా అయితే తిడతారో అలాగే మీలాంటి వాళ్ళు కొంతమంది ఒక టీం తయారు చేశారు. సేమ్ అటాక్ అన్న అట్లనే అంటారు కదా, మేమేమన్నా నవ్వుకొని పోతారు. కానీ ఇప్పుడు చాలాసార్లు సీఎం గారు అని అనాల్సి వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. కానీ అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు రేవంత్ అన్న టక్కన అనలేము కదా. ఇప్పుడు అఫీషియల్స్తో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు అట్లా చెప్పాల్సి వస్తుంది. అది చాలా బాధ అవుతుంది. అన్నకు నెక్స్ట్ ఎప్పుడన్నా పోయినప్పుడు చెప్పాల్సి వస్తుంది, అన్న నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాము, లేదు అన్న అట్లా ఉంటుంది. ఏంటి మోటివేషన్ ఏంటి 10 ఏళ్ళు ఫైట్లో? మీరు మొత్తం మీరున్న ఏరియా హార్డ్ కోర్ బీఆర్ఎస్ పార్టీ ఏరియా, హరీష్ గారు కేసీఆర్ గారు ఉన్న ఏరియా. అక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేశారు. అక్కడ ఫైట్ చేస్తున్న వచ్చినప్పుడు బెదిరింపులు, భయాలు ఇవేం అనిపించాయి? చాలా అనిపిస్తుండే. అంటే ఒకసారి అయితే అప్పుడు నేను క్యాంపెయిన్ ముగించుకొని ఆ టైంలో ఎలక్షన్ టైంలో కూడా నేను క్యాండిడేట్ని అయ్యున్నా సరే, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో డైలాగులు ఉంటాయి చూడు, వాడు చిన్న లాజిక్ మిస్ అయ్యిండు, నిన్ను చంపితే ఎట్లయితాడు వాడు, నిన్ను ఓడగొడితే అంటే నాకు నా లైఫ్కి అయితే థ్రెట్ లేదు. కానీ ఫ్యామిలీ ఈజ్ ఇన్ హైదరాబాద్, నేను ఇక్కడ అడవిలో తిరుగుతున్నా, ఇక ఏమో అంటారు చూడు అడవిలో పెద్దపులు తిరిగినట్టే అనుకోండి, అట్లనే తిరుగుతుంటుంటే ఏం భయం నాకు అన్నట్టుగా. నేను తిరిగిన ఊర్లే కానీ ఒక్కోసారి భయం అయ్యేది. రాత్రి 10 అయినాక 11 అయినాక క్యాంపెయిన్ అయిపోయినాక. సో ఏం లేదు కదా మనకు. అప్పుడు నేను అనుకున్నానట్టు ఐ నీడ్ ఏ గన్మెన్ అని, కొంచెం సార్ట్ ఆఫ్ అట్లీస్ట్ అని. కానీ అవన్నీ ఏం పని చేయవు. వాళ్ళు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం అంతటి దుర్మార్గులు అనేది మాత్రం నేను చెప్పగలుగుతా, అది ఓపెన్గా చెప్పగలుగుతా. అంటే వాళ్ళు దేనికి వెనకాడరు. అంటే పదవి కోసం ఒక మనిషిని బ్లేమ్ చేయడానికి, రాజకీయంగా హత్య చేయడానికి, చంపేయడానికి కూడా వెనకాడరని అనిపిస్తుంది నాకు. సో అది పక్కన పెడితే మోటివేషన్ గురించి అడిగినప్పుడు మై మదర్ ఫాదర్ నేను చెప్పిన కదా ఉద్యమకారులు, మా అమ్మ వాళ్ళ నాన్న కూడా ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మా నాన్న వాళ్ళ నాన్న ఈ మన భూదాన ఉద్యమంలో అన్నింటిలో ఉండి మా ఊరు మొత్తం, అందుకే నాగిరెడ్డిపల్లి, మా నాన్న నాగిరెడ్డి, ఊరి పేరు నాగిరెడ్డిపల్లి. అంటే మేమే ఊరిని పొందించి, అంటే మా భూములే 300 ఎకరాలు అట్లా పట్టా పంచడం జరిగింది. అదంతా కూడా అంటే మొత్తం ఉద్యమం నేపథ్యమే, ఫ్యామిలీ అంతా పోరాటం. మళ్ళీ స్కూల్ ఏజ్లో కూడా నేను చదివిన స్కూలే అయి ఉండొచ్చు, అక్కడున్న పరిస్థితులే కావచ్చు. ఇదే రసమై బాలకృష్ణ ఇప్పుడు చెప్పిన కదా, మంచిగా ఉండే వీళ్ళంతా. అప్పుడు కేసీఆర్ అనే కంపెనీని చేరుకోకముందు వీళ్ళంతా సమాజంలో జరుగుతున్న ఈ అసమానతల గురించి పోరాడడం, తర్వాత ఈ వరకట్న నిషేధం గురించి, తర్వాత ఈ డౌరీ చెప్పిన తర్వాత ఎన్విరాన్మెంటల్ థింగ్స్ గురించి, అది పర్యావరణ పరిరక్షణ, తర్వాత
అడల్ట్ ఎడ్యుకేషన్ దాని మీద అన్నింటి మీద ఉద్యమం చిన్నప్పటి నుంచి కూడా ఊరూరు తిరుక్కుంటా వయోజన విద్య ఇవన్నీ కూడా అంటే అట్లా పాటలు పాడుతూ వాళ్ళు చేసిన కొద్దీ ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత మానేసినాం కానీ 6th 7th 8th 9th క్లాస్ దాకా పార్టిసిపేట్ చేసినాం. ఇంకా 10th దాకా అయితే స్పోర్ట్స్ అవన్నీ కూడా బాగా యాక్టివ్గా ఉండేది అన్నట్టు. మా అమ్మ లైక్ ఏమంటారు కదా ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్ అని బలంగా నమ్మింది. తను కూడా అప్పుడు బాగా చదువుకున్నారు. నాన్న కూడా PUC అనమాట. సో వాళ్ళు ఆడపిల్లలు కదా అని ఒక వెనుకకి ఏం అడగేయలేదు. వాళ్ళతో సమానంగా పెంచిండ్రు. పురుషులతో సమంగా రంగంలో దూకు కాంతల కార్య దీక్షాఫలం అని మా అమ్మ వాళ్ళు చెప్తా ఉంటే దట్స్ ఆల్. బాగా సాహిత్యం పట్ల వాళ్ళకున్న మక్కువ, వాళ్ళందరి ఆ వరంగల్ ప్రాంతం నుంచి వచ్చిండ్రు ఫెరోషియస్ లేడీస్ అప్పట్లో రుద్రమదేవి వీళ్ళందరి స్టోరీస్ వింటూ మనం ఆ పాత్రల పరకాయ ప్రవేశం ఏమంటారు కదా అట్లా ఊహించుకునేది అన్నట్టు. సో అట్లానే మనకెంత అట్లా ఉండి పొలిటీషియన్స్ ఎవరిపైన విమర్శలు చేయాలంటే కొంత రిజర్వ్డ్గా ఎందుకులే ఇది ఎందుకులే అన్నట్టుగా రిజర్వ్డ్గా సెలెక్టివ్గా ఉంటారు. మీరు బోల్డ్ ఎవరైనా ఏదైనా అనేస్తామంటే ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ టు డూ నథింగ్ విత్ దెమ్. అంటే ఏదైనా బిజినెస్ ఉండో నాకేమైనా గవర్నమెంట్ పర్మిషన్లు అవసరం ఉండో ఆఖరికి నేను తాగే నీళ్ళు నేను ఎవరి మీద డిపెండ్ గాను. తర్వాత నేను చెప్తాను కదా నేను తినే కూరగాయలు పండ్లు అన్నీ నేనే వండించుకుంటా. నీళ్ళు కరెంటు కూడా ఆఖరికి నా ఇంటి పైన సోలార్ ఉంటుంది. నేను ఎవరికి నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇవన్నీ దిశరాలు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఒక 20 లీటర్స్ సంపు పెట్టుకుంటా అనమాట. అంటే ఇది ఎడ్యుకేటింగ్ కూడా సోషల్ కాజ్ కోసం చెప్తున్నా. ఒక 20,000 లీటర్ల సంపు కింద 20,000 లీటర్ల ట్యాంక్ ఓవర్ హెడ్ ఉంటుంది. ప్రతి చుక్కను నీటిని కూడా వర్షం నీటిని తీసుకుంటాం అన్నట్టు. ఒక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే నాకు ఎవరితోనే ఏముంది, నా గాలి నాది, నా నీళ్ళు నాయి, నా కరెంటు నాది అన్నట్టు అంత ఆ లెవెల్కి ఆలోచిస్తాను అన్నట్టు. సో అందరూ కూడా ఇట్లనే ఎవ్రీవన్ హ్యాస్ టు ఫీల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎవరు అకౌంటబిలిటీ లేదు అని కోపం అంతే. వాళ్ళని కూడా పాలసీల మీదనే ఎక్కువ తిడతా. మళ్ళీ మీరు అంటున్నారు కదా ప్రతి ఒక్కరిని తిడతా, బట్ పర్సనల్గా ఐ నెవర్ ఎవర్ సే ఎనీథింగ్. అండ్ బాడీ షేమింగ్ అట్లాంటివి కూడా పొట్టోడు పొడుగోడు నల్లోడు ముక్కోడు కొట్టోడు అని అట్లాంటివి కూడా వాడను నేను పదాలు. మీ నాయకుడు మాట్లాడతారు ఇట్స్ అప్ టు దెమ్. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వే ఉంటుంది. సో మనం చదువుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా హుందాగా మాట్లాడదాం అనిపిస్తుంది. ఎన్ఆర్ఐ కంటే కూడా పల్లెటూరు నుంచి వచ్చినాము. వి రెస్పెక్ట్ పీపుల్స్ ఫీలింగ్స్ ఎలాట్ కదా. సో మంచిగా ఎప్పుడైనా సరే కోపం పర్సనల్గా ఎందుకు ఉంటుంది కానీ ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇంత వెనక్కిపోయినాం కదా అట్లా అనిపిస్తుంది. రేపు పొద్దున మా దాంట్లో కూడా ఎవరైనా చేసినా కూడా నేనైనా అస్సలు వెనకాడను. మీరు ఇది కూడా రాసుకోండి, ఇది కూడా చూపించుకోండి, ఎవరినైనా అనేస్తాను, నేను ఓపెన్గా అనేస్తాను. దట్స్ మై. ఒకవేళ వాళ్ళు ఏమన్నా నా మీద ఏమైనా చర్యలు తీసుకుంటా అంటే హూ కేర్స్ అని అంటాను నేను అంతే. ఎందుకంటే ఇఫ్ ఐ సీ సంథింగ్ డెఫినెట్లీ ఐల్ సే సంథింగ్. దట్స్ మీ. అందుకనే మీరు అన్నట్టుగా ఆ పేరు వచ్చిందని. సో అట్లాంటి ఆ వాతావరణంలో పెరిగిన కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ అనొచ్చు ఒక రకంగా. వాళ్ళందరినీ మనకన్నా ముందున్న వాళ్ళని మంచి మంచి పొలిటీషియన్స్ చూస్తూ పెరగడం, అంటే ఇట్లుంటాయి పాలిటిక్స్ అనేది బాగా ఊహించుకొని. ఉద్యమ టైంలో మంచిగా అనిపించింది, చెప్పినా కదా. తర్వాత మారినరు అనేది నేను అందుకే ముందే చెప్పేసిన. సో అట్లా అందరిని చూసుకుంటూ పెరిగినాం కాబట్టి అరే పాలిటిక్స్ ఇంత బాగుంటుంది. అందులో ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నీడ్ ఆఫ్ ద అవర్ ఎవరు లేరు, అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ కూడా ఎవరు లేరు అన్నట్టుగా బాగుంటుంది అనేది అనిపించింది. ఫస్టే అప్పుడే చెప్తే అందరూ ఎక్కిరిస్తారు, వీళ్ళు పాలిటిక్స్ అంటారు ఈమెకి ఏముందని అనుకుంటారని. ముందుగా నాలెడ్జ్ పెంచుకొని చదువుకొని నా కెరీర్ బిల్డ్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆస్ట్రేలియా పోయి మంచిగా ఇంత సంపాదించుకొని వెనుకకు వచ్చి అప్పుడు పాలిటిక్స్ అంటే చెప్పేది వింటారు. ఏదైనా సరే లాస్ట్కి రూపాయి లేకపోతే ఏమంటారు కదా ఏం లేదు, మాట కూడా విలువ ఉండదు, జేబులో డబ్బులు ఉంటేనే నోట్లోంచి వచ్చే మాట. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఏమంటారు కదా పెరుమాళ్ళకైనా పెట్టి చుట్టామని. ఏడన్నా పోయిన కాడ ఇంత పెట్టి ఇంత భోజనం పెట్టి చాయ్ తాపితేనే రా అక్క అని మర్యాద ఇస్తారు అంటారు కదా. సో మొహం చూసి బొట్టు పెట్టే టైప్ అది మన దగ్గర అట్లనే ఉంది. అది కూడా తప్పు పట్టాను నేను. సో ఓకే, ఇంకా మన కల్చర్కి అంతే ఉంటుంది, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్ అనిపిస్తుంది. సో అది కట్ చేస్తే ఇంకా ఏముంది, ఫర్ వాట్ యు ఆర్ ఫైటింగ్. నేను అదే చెప్పిన కదా, అంటే అది అట్లనే ఉండాలి. సిస్టమ్ అన్నప్పుడు మనం ఉంటాము ఉండము, కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక సిస్టమ్ కానీ అది ఇట్ షుడ్ బి ఇన్ దట్ ప్లేస్ అనిపిస్తుంది. మనం దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కొలాప్స్ చేయొద్దు మన స్వార్థం కోసం అని. కానీ ఇక్కడ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వ్యక్తిగత స్వార్థాలు ఇవన్నీ పెరిగిపోయి మీరు నేను పక్కనోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితులు లేకుండా పోయినాం అన్నట్టు. అరే నిజంగానే కదా, మాది చాలా బ్యాక్వర్డ్ ప్రాంతం. అక్కడి నుంచి వచ్చి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు పాలిటిక్స్ ఈజ్ ద కరెక్ట్ థింగ్ కదా. ఎక్కువ మందికి వైడర్ స్కోప్లో మనం చేయగలుగుతాం. ఇప్పుడు భవానీ రెడ్డిగా నేను చేసిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్గానో లేకపోతే మీరు అన్నట్టుగా ఇంకేదన్నా అయితే ఇంకెక్కువ చేయగలుగుతామని అట్లా. సో అటువంటిప్పుడు కంటెస్ట్ చేయాలనుకున్నారు, చట్టసభలోకి వెళ్ళాలనుకున్నారు, కంటెస్ట్ చేశారు, సరే ఓటమిలో ఎవరికైనా ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు కంటెస్ట్ చేయలేదు మరి? మొన్న అదే సిద్దిపేటలో గుడ్ క్వశ్చన్, సోషల్ ఇంజనీరింగ్లో బీసీకి ఇచ్చిన టికెట్. సో నేను కూడా అప్పుడు కూడా నేను అదే ఓకే ఇట్స్ ఓకే నేను పార్టీకి పనిచేస్తాను అని చెప్పిన.
పార్టీకి పని చేసినాము. ఇట్ హ్యాపెన్స్ కదా, అప్పుడు ప్రతిసారి మనకే రావాలని కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకే వస్తుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మా పార్లమెంట్లో 2-3 విమెన్కి ఇవ్వాలి రిజర్వ్ డీలిమిటేషన్. సో అట్లా అయినప్పుడు ఆఫ్టర్ ద సెన్సస్ ఖచ్చితంగా సిద్దిపేట గజ్వేల్ 2 ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, విమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ 2 కూడా విమెన్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ అయితే మహిళా రిజర్వ్ అవుతుంది సీటు. సో ఒకటి అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు మనకు ఎట్లా ఎప్పుడు రావాలంటే అంటారు కదా, ఓపిక ఉంటేనట వనగండ్లపురం వచ్చి ఒళ్ళో పడుతుందట పెద్ద సమస్య. ఏ బిగ్ థింగ్ ఈజ్ కమింగ్ ఇన్ మై వే అనుకుంటాను నేను. అందుకనే నాకు అప్పుడు అక్కడ బ్రేక్ దొరికింది. లేకపోతే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యా నేను అప్లై చేసినా, నేను కూడా కాంపిటెంట్ అని చెప్పినా అది కూడా చెప్పలేము. అంటే నేను అదే చెప్తున్నా, అంటే నేను ఎప్పుడు కూడా ఇదేదో వస్తుంది ఇదే జరుగుతుంది అని కాదు. నేను పేవ్ నాది నేను వేసుకుంటూ పోయినా అనమాట కెరీర్. అటు ఇటు డిస్ట్రాక్ట్ కాకుండా నేను ఐఎమ్ వెరీ ఫోకస్డ్. ఏదో ఒక రోజు అయితే నా గోల్ రీచ్ అవుతాను నేను. సో ఇప్పుడు మెదక్ పార్లమెంట్కి ఒకవేళ కేసీఆర్ పోటీ చేస్తే మీరు రెడీగా ఉన్నారు? అబ్బే ఎప్పుడో చెప్పిన, కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే, ఇంకెవరన్నా పట్టుకొచ్చినా సరే, ఆ బీజేపీతో కలిసి వచ్చినా సరే, విడిగి వచ్చినా సరే, మొన్న లోకల్ కదా సో చట్టసభకి వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఊరు నుంచి మీ కాన్స్టిట్యున్సీ నుంచే వెళ్ళాలనుకున్నారు? అట్లా అని ఏం కాదు, కానీ మనకు అక్కడ అంతా మన ప్రాంతం గురించి అదంతా అవగాహన ఉంటుంది. దాని ఏమంటారు జియోగ్రఫికల్గా కానీ ఏమంటారు నైసర్గిక స్వరూపం అదంతా తెలిసి ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ ప్రాబ్లం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా ఉన్నప్పుడు రోడ్లు లేకుండే, ఆ కనెక్టివిటీ లేకుండే. ముత్యం రెడ్డి గారు అనేట ఆయన మాకు ఒక వరం, ఆయన ఆ ప్రాంతానికి. సో పల్లెల నుంచి మేము పట్టణానికి కనెక్ట్ అయితే ఎప్పుడైతే అయినామో ఇంకా అది అంతే. ఎందుకంటే ఒక 20 రూపాయలు టికెట్ ఉంటే హైదరాబాద్ దాకా రావచ్చు ఆ ఊరు నుంచి బస్ వేసేసరికి. ఆ రోడ్స్, ఆ కనెక్టివిటీ వండర్ఫుల్. అదిగా ఈవెన్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కూడా అంతకుముందు నుంచి ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా. సో నేను ప్రతి దగ్గర అవకాశం ఉన్న ప్రతి దగ్గర చెప్తా, అంటే బికాస్ అంటే అట్లాంటి చిన్న చిన్న ఈ పాయింట్స్ ఒక ఎట్లా ఎదిగినరు అంటే, అప్పుడు ఒక బస్ అనేది లేకపోతే అబ్బా హైదరాబాద్ పోయి చిన్న పల్లెటూరు నుంచి ఆ 2 జడలు వేసుకొని ఆడ పోయి మేము ఆగమవుతాము హైదరాబాద్ అని. అంటే ఆ కనెక్టివిటీ ఉండేసరికి రాకపోకలన్నీ పెరిగి పొద్దున పోతే సాయంత్రం వచ్చేస్తామనే కాన్సెప్ట్ వచ్చేసి అట్లా హైదరాబాద్ మూవ్ అవడం జరిగింది. హైదరాబాద్ నుంచి అబ్బాయి హైదరాబాద్ వచ్చినాక ఏముంది, సిడ్నీ ఈజ్ జస్ట్ 8 hours అవే అనుకుంటున్నాను అంతే, అట్లా అన్నట్టు. సో ఒక రకంగా హైదరాబాద్ రావడం అనేది గొప్ప. అప్పుడు మాకు అది విహార యాత్రలకే పోయే ప్రదేశం హైదరాబాద్ అనుకునేది. సో అట్లా ఏదో ఒక చేంజ్ అక్కడైతే అట్లా అంటే ఏమైనా చేయగలుగుతాము అని. మీరు అన్నట్టుగా అత్తగారి నుంచి చేయాల్సి వచ్చినా ఓకే, వనపర్తి కాన్స్టిట్యున్సీ వస్తుంది, నాగర్ కర్నూలు ఎట్లా అది రిజర్వ్డ్. సో పార్లమెంట్ అది వస్తుంది మాకు. ఇక్కడ నాకున్న అవకాశాలు అయితే మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు. సో జిల్లాలు మారినాం అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు నల్గొండ, అక్కడి నుంచి మా అమ్మమ్మ వరంగల్ డిస్ట్రిక్ట్ వెళ్ళింది, అక్కడి నుంచి మా అమ్మ సిద్దిపేట మెదక్ డిస్ట్రిక్ట్ వచ్చింది, మా అక్క మళ్ళీ నల్గొండ వెళ్ళి నన్ను మహబూబ్ నగర్ పంపిన. అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి 33 జిల్లాల్లో వీసా ఉంది, వీసా, పాస్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో రేవంత్ రెడ్డి గారితో ఏంటి అనుబంధం? ఎక్కడ ఎలా ఫస్ట్ కలిసారు, ఎలా? సో అన్న టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. నేను జనసమితిలో ఉన్నప్పుడు కూడా కలిసి వేదికల మీద, తర్వాత రౌండ్ టేబుల్స్లలో అక్కడ ఇక్కడ బాగా కూర్చునేది. తర్వాత నేను ఒక రకంగా పిక్ చేసుకున్న లేడీ అనే అనుకోవచ్చు. అన్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి వెనకాలనే ఉన్నాము. ఎస్, మనం పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ అయినప్పుడే మనం మళ్ళా కాంగ్రెస్ని వెనకకి తీసుకురాగలుగుతాము అన్నప్పుడు అవుట్ రైట్గా మేము సపోర్ట్ చేసినాము. సో పార్టీ లైన్లోనే ఉన్నాము, ఎక్కడ కూడా వ్యతిరేకంగా లీడర్స్కి కానీ రేవంత్ అన్నకు కానీ ఎక్కడ మాట్లాడడం కానీ లేదు. తర్వాత పిక్ చేసుకుంటుంటుంటే ఏదైనా చెప్తే అన్న 2 చెప్తే నేను 4 యాడ్ చేసుకుంటుంటుంటే అది. తర్వాత హీ హిమ్సెల్ఫ్ అనమాట పార్టీ పొజిషన్స్ రాసినప్పుడు కూడా తను పర్సనల్గా భవానీ రెడ్డి స్పోక్స్ పర్సన్ అని రాయడం. అడిగినప్పుడు ఏందన్నా ఆర్గనైజేషన్లో ఇట్లాంటి పొజిషన్ రాస్తావాను అది అంటే ఒకటి చెప్పినాడు స్టోరీ చూసినావా, నేను ఒకటి చెప్తా విను. నాకు చంద్రబాబు నాయుడు గారు 2 అవకాశాలు ఇచ్చిండ్రు. ఒకటి నువ్వు జనరల్ సెక్రటరీ అవుతావా, నువ్వు స్పోక్స్ పర్సన్ అవుతావు అన్నప్పుడు నేను ఏం తీసుకున్నా తెలుసా అని. ఏం తీసుకున్నా అంటే నేను స్పోక్స్ పర్సన్ తీసుకున్నాను. అందుకనే చూసినావా స్పోక్స్ పర్సన్ తీసుకుంటే ఎట్లయినాం, ఇప్పుడు ఎట్లున్నామా అట్లా. అంటే అన్న కూడా బాగా మోటివేట్ చేస్తాడు. అంటే మనం ఎప్పటికైనా మనం లో అనే ఫీల్ వచ్చినప్పుడు పా అమ్మ నడు పోదాంపా రోజులని మన ఏ ముందున్నాయి, చాలా కాన్ఫిడెన్స్, అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా అందరం అట్లే ఉన్నాం ఇప్పుడు, అంతా టీం అంతా అట్లా ఉన్నది అన్నట్టు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్కి మధ్యలో 2-3 రోజులు గ్యాప్ ఉంది, కలిసారు ఎప్పుడన్నా? ఎమ్మటే అసలు ఆ రోజు మీరు నమ్మరు, నేను ఐ వాజ్ ఇన్ ఆర్టీవీ.
అక్కడి నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళాలి ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు 3:00కి 2:00 ప్రాంతంలోనే మనకు తెలిసిపోయి ఎప్పుడైతే ఇంకా మనం అయిపోయింది విన్ అవుతున్నాం అనగానే నాకు ఏందో అర్థం కాదు, అన్నీ క్యాన్సిల్ చేసి ఏమన్నా చేయండి, రేపటి నుంచి వీళ్ళు డిబేట్లకు విలువరని తెలుసు, సో రూడ్ అని తెలుసు, ఏమన్నా అనుకోని, బట్ ఆ మూమెంట్ నేను అన్నని చూడాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఎవరికి రాఖీ కట్టలేదు. మా ఓన్ తమ్ముడు కూడా, అంటే రాకెట్ల పండుగ ఊర్లలో ఏందో అది ఉన్నోళ్ళు చేసుకునేది, మనది ఒక ఫీలింగ్ అన్నట్టు. సో ఎప్పుడు నాకు ఒక బ్రదర్ ఉంటాడు, పాపం వాడు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, వాడు కూడా కట్టలేదు. ఫస్ట్ సీతక్క రేవంత్ అన్నకు రాఖీ కడదామని చెప్పి లాస్ట్ ఇయర్ కాకుండా అటుపోయిన సంవత్సరం పోదాం దాకా అని అంటే ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. సో అక్క ఏంటంటే కొంచెం బొట్టు పెట్టడం అటు ఇబ్బందిగా సీతక్కకు కాబట్టి నేను తోడెళ్ళిన. అప్పుడు నేను రాఖీ కడుతూ అన్నకు ఒకటి చెప్పిన అన్నట్టు, అన్న ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ వచ్చి కడతా, అప్పటిదాకా నేను కట్టాను, నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే కడతా. అంటే నాకు కూడా ఇంత తొందరగా వస్తుంది, ఈ 2వ ఏడనే మళ్ళీ రావాల్సి వస్తుంది, మధ్యలో ఒకటే ఇయర్ పోతా అనుకోలేదు. అన్న నవ్వి ఇట్లా నెత్తి మీద కొట్టిండు, ఆ ఫొటోస్ కూడా ఉంటాయి అట్లనే. సో నెక్స్ట్ మళ్ళీ కట్ చేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ రాఖీ పండుగకి ఫస్ట్ పోవాలన్నమాట. అంటే అంట ఆ కళ్ళల్లో అన్నతో ఇట్లా చూస్తే కొందరు అంటారు కదా, మా ఇంట్లో అంటారు అన్నట్టు, మీరు కళ్ళతోనే మాట్లాడుకుంటారు, మనసుతోనే ప్రేమించుకుంటారు, అట్లా కళ్ళతోని కొన్ని క్యారీ చేస్తాడన్న. నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే అన్నకు, అంటే ఏంది ఇంత చేసినప్పుడు కూడా పార్టీలో బాగా సప్రెస్ చేయడము ఇవన్నీ జరిగినప్పుడల్లా దూరం నుంచి అట్లా ఉండి ఏం అనలేని పరిస్థితి, అట్లా చూసుకుంటూ ఉండడము. ఏమన్నా వచ్చినప్పుడు పాయింట్స్ థాట్స్ ఏమన్నా ఉన్నప్పుడు నేను చెవులెళ్ళి చెప్పేదాన్ని, ఏమన్నా అన్నా కూడా నేను ఏమనుకుంటే ఇట్లా చూసినా సరే అంతే పట్టించుకోకపోయేదాన్ని, వెదర్ హీ టేక్స్ ఆర్ నాట్ అనేసి చెప్పారు. చాలా ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే దానికి 1 year బ్యాక్ ఈ జయ హే తెలంగాణ గురించి ఒకటి వచ్చింది. ఒక క్వశ్చన్ అడిగింది ఇట్లానే, ఒక ఛానల్ పాపులారిటీ ఏదో ఛానల్ అడిగితే నేను చెప్పిన, ఎస్ తెలంగాణలో అసలైన తెలంగాణ రాబోతుంది, అంటే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు జయ హే తెలంగాణ అనే పాటని ఆ రాసిన కవిని ఆ గాయకుని వాళ్ళందరినీ కూడా మేము మంచిగా సత్కరించుకుంటాం, అది రాష్ట్రగీతం అవుతుందని పాట వాడి చెప్పడం అన్నీ జరిగినాయి. కట్ చేసే 1 yearకి మొన్న సేమ్ అన్న అదే ప్రకటించినట్టు. అంటే మనం ఎక్కడో చోట ఎవరు మాట్లాడినా సరే అది మంచి ఉంటే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తీసుకుంటారు. ఆ టైంలో ఆయన ఎస్ అని తలుపకపోయినా మనం బాధపడద్దు, అదొకటి బాగా అన్నట్టు. సో నాకు బాగా నచ్చింది అన్నట్టు, ఏదైనా సరే తీసుకుంటారు, మనకి విననట్టే అనిపిస్తుంది, వింటారు, చెవున పెట్టుకుంటాడు, ఏదో సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో రిజల్ట్ వస్తున్నప్పుడు వెళ్ళి కలిస్తే ఏమన్నారు? సో నేను డైరెక్ట్ గాంధీ భవన్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా అప్పటికి ఎవరు రాలేదు, ఈ పటాకులు కొన్ని తీసుకొని కార్యకర్తలు అప్పుడప్పుడే రీచ్ అవుతున్నారు. సో అన్న తన రూమ్లోకి వెళ్ళిండ్రు, అప్పుడే వెళ్ళినాము, బయటికి వస్తూ ఉన్నా, ఇంకా అసలు ఏం లేదు. అప్పుడు కూడా అంతే, కళ్ళల్లో అన్న కళ్ళల్లో నీళ్ళు, నా కళ్ళల్లో అంతే, ఏం లేదు. ఇట్లా ఎదురుగా చూసుకున్నాము, ఇట్లా చేయించుకుంటా వెళ్ళిపోయినారు అన్న, కంగ్రాచులేషన్స్ అనేది చేయించుకుంటా అన్న బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత యూఎస్ నుంచి ఒక అన్న వచ్చి ఉండే, పోదాం అన్న దగ్గరికి మీరు రండి అంటే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. అంటే నాకు అన్న ముఖ్యమంత్రి, అప్పటికే ముఖ్యమంత్రి అవన్నీ వస్తూనే ఉన్నాయి, ఇక నేను అన్న ముఖ్యమంత్రి అయ్యింది ఇట్లా ఫోటోలు దిగాలని ఆలోచించలేదు, క్యాజువల్గా అట్లా వెళ్ళిపోయాను అనమాట. నిలబడి అక్కడ అందరూ ఇంకా సీతక్క వాళ్ళు కూడా వచ్చి ఉండే, అక్కడ అన్న వాళ్ళతో మాట్లాడుతున్నాయి, అక్కడ ఉంటే ఫోటోకి పిలుస్తున్నాడు రేవంత్ అన్న, అంటే అందరేమో పడిపడి ఫోటో దిగుతున్నాడు, నేను క్యాజువల్గా మనన్నేగా అన్నట్టుగా నేను అట్లా ఉండిపోయినా. అంటే నేను అంతా అట్లా ఆలోచించలేదు ఎక్కువ, అంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇంకా చాలా ప్రమోట్ అవుతుంటుంది, మోటివేట్ చేసుకున్నా కానీ ప్రమోట్ చేసుకోలేకపోయినా. అందుకే దట్స్ వై ఐఎమ్ హియర్ ఏమో అనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్తుంటేనేమో అని ఒకసారి. మీరు ఎక్కడ రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ, మీరు అనుకుంటే ఇట్స్ ఓకే, మీరు చెప్తే నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది నాకు కూడా. సో అట్లా చాలా చాలా ఉంటాయి అన్నట్టు. ఏంటి ఇప్పుడు దేనికోసం మీరు ఎన్ఆర్ఐస్గా ఉండి తెలంగాణ ఎలా ఉండాలి అనేది ఒక మేనిఫెస్టో లాంటి తయారు చేసి ఒక బ్లూ ప్రింటో ఏదో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇప్పుడు రేవంత్ గారిని అవి అడగబోతున్నారా? అవన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో మళ్ళీ పెట్టడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక ఫిగర్స్ మారినాయి, సమస్యలు అట్లే ఉన్నాయి కదా. సో అవన్నీ ఇంకా దానికి ఇంకా అడిషనల్గా ఇంకా సమస్యలు, కొత్త జనరేషన్ వచ్చినా కొద్దీ కొత్తగా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఫుల్ ప్లెడ్జ్గా చాలా పెద్ద మేనిఫెస్టో పెట్టినాం. డెఫినెట్గా రేవంత్ అన్న అమలు చేయాల్సిందే, అది ఆప్షనే లేదు, మేమే చెప్తున్నాను, నేను ఇప్పుడే చెప్పిన కదా, చేయాల్సిందే అని చెప్తాను నేను. ఇంకా అంటే మనం ఒకటి ఇట్స్ లైక్ ప్రామాణికం తీసుకుంటాం, అది ఇట్స్ లైక్ బైబిల్, ఖురాన్, గీత అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఇస్తే జనాలు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కాదు కదా, నువ్వు గుప్తులను మరిపించవచ్చు అని చెప్తాం అన్నకి. గుప్తుల కాలాన్ని మరిపిస్తావు,
పర్మనెంట్గా ఉండిపోతావు అన్న, ఇది చేసేసే అని నేను డైరెక్ట్ చెప్పేస్తాను నేనైతే. ఉమ్. సో అట్లా అవి చేసే దిశగా చాలా బాగా చేస్తున్నారు. అండ్ మేము చెప్పిన టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది, తర్వాత ఇంపార్టెంట్ ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా చేస్తూ పోయాను. నర్సు వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక విమర్శ మంచిగా. వస్తుంది, ఇప్పుడు 30,000 మందికి నేను ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పాత గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లకి వాళ్ళకి వచ్చి జిరాక్సులు తీసి నియామక పత్రాలు అంటే ఇచ్చి అవి అవి జిరాక్స్ అవి ఉద్యోగ టీడీపీ ఎట్లా నియామకాలు ఒక మాట మనం మాట్లాడుకుందాము. 30,000 కాకపోతే 3 లక్షలు కాకపోతే 30 లక్షల నియామకాలు ఐడెంటిఫై చేస్తే అయిపోద్దా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకందరికీ కూడా భరోసా అయిపోయింది, గవర్నమెంట్లకు తీసుకోవాలి కదా. నియామక పత్రం ఇయ్యనంత వరకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను చదువుకున్న టైంలో 97లో నా డిప్లొమా అయిపోయింది. 97 ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చింది ఆర్టీసీకి, అదే ఆర్టీసీకి ఎగ్జాంపుల్ లైవ్. 98లో ఎగ్జామ్ రాసిన, 99లో రిజల్ట్ వచ్చింది. 2000లో యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ అని ఒక లెటర్ వచ్చింది. అంటే 4 ఏళ్ళ తర్వాత వాడు ఏడజావాలి. అంటే అట్లా నువ్వు 2014లో వచ్చి నేను ఐడెంటిఫై చేసిన అని 2023 దాకా ఐడెంటిఫై చేస్తూనే కూర్చుంటే ఇచ్చేటోళ్ళు ఎవరు అక్కడ? సో ఆ గట్స్ ఉండాలి. అంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి జీతాలు ఇవ్వద్దా? అందుకనే వాళ్ళు అక్కడ ఏం లేదు, ఖజానా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ ఏం చేసిన పెట్టినా తర్వాత ఎగ్జామ్ ఇవ్వాల్సిందే అవన్నీ కదా. కాదు కదా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా సో ఫస్ట్ ఇప్పుడు ఆ థింగ్. 30,000లో మీరు ఇచ్చినట్ట వాళ్ళు ఇచ్చినట్ట మేము ఇచ్చినట్టే కదా. ఎట్లా? అంటే ఇప్పుడు మేము ఒక 30 లక్షల ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి పెట్టి నెక్స్ట్ ఎవరైనా ఒకవేళ ప్రభుత్వం మారితే వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చినట్టు అవుతుంది అది? మీరు ఇచ్చినట్టే అవుతుంది కదా. ఎట్లయితుందండి? నోటిఫికేషన్ మరి మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కాదు, గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ గవర్నమెంట్లకు తీసుకోవటము ఇంపార్టెంట్. వాళ్ళకు లెటర్ ఇచ్చి వాళ్ళకు నెల నెల శాలరీ ఇవ్వడము, అవన్నీ కూడా మిగతా బెనిఫిట్స్ అన్ని ఇవ్వడం, అది ఇంపార్టెంట్ కదా. సో అట్లా ఇప్పుడు నోటిఫికేషన్ మేము వేసినాం కదా. సో ఆ రిక్రూట్మెంట్ దానికి 1 month 2 months అనే టైం ఉంటుంది. 10 ఏళ్ళు ఉండదండి. ప్లీజ్ మీరు అట్లా మాట్లాడద్దు. మీరు వకాల్తా ఉంచుకొని మాట్లాడితే నేను ఏం చేయలేను. ఐ థాట్ యు ఆర్ సో న్యూట్రల్. సో అడగాల్సిందే కదా డెఫినెట్ గా Okay, వాళ్ళ yeah. వెర్షన్ కూడా మిమ్మల్ని అడగాల్సిందే కదా. మీరు అడిగిన నేను చెప్పేసిన. ఐ హావ్ టు. ఇప్పుడు ఏంటి 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? అయ్యో 4 అయిపోయినాయి. ఆటో డ్రైవర్లు అంతా చాలా కోపంగా ఉన్నారట మీ మీద. అంటే ఒకటి ఏదైనా సరే ఒక చేంజ్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్. అంటే చేయాలి, ఆ చేంజ్ అనేది తీసుకోవాలి. చేంజ్ మేనేజ్మెంట్ కాదు, చేంజ్. ఒక చేంజ్ అనేది వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయరు, బట్ పోను పోను అది చేస్తారు. వాళ్ళకు కూడా అంత ఇదిగా ఏం లేదు. అంటే వీళ్ళు కొంత వాళ్ళని ప్రొవోక్ చేయడం అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఇద్దరం మళ్ళీ బిల్డింగ్ బయటికి పోయి ఒకటి ఏదైనా బుక్ చేద్దాం రా, మీకు అరగంట పడుతుంది చూడండి. అంటే ఎక్కడ ఎవరు ఖాళీ లేరు, బట్ ఇన్ ఏ వే కొంచెం ఉచిత ప్రయాణం వల్ల మహిళలు ఏమన్నా అంతే తప్ప పురుషులకు అట్లనే టికెట్ ఉంది, పురుషులు ట్రావెల్ చేస్తారు. ప్లస్ ఎంతమంది అండి ఓన్లీ బీపీఎల్ లైన్లో ఉన్న వాళ్ళు ఆ ఫ్రీ బస్ అనేది పోతారు. ఇప్పుడు మనం పోగలుగుతామా చెప్పండి? ఇప్పుడు ఒకసారి అలవాటు అయినాక అప్పు తెచ్చుకొనైనా ఆ లగ్జరీకి అలవాటు పడ్డాక ఆ లగ్జరీనో ఆ నెసెసిటీనో ఆ కంఫర్ట్నో మెయింటైన్ చేస్తాం తప్ప కిందికి పోయి ఎగ్జాక్ట్లీ ఒకసారి అట్లా అయిపోయినాక వాళ్ళే పోతారు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఇంత వాళ్ళందరూ ఆటోలలో అన్నిలో పోయేటోళ్ళు ఏమో, బట్ ఆ కొద్ది మంది పీపుల్ ఇట్స్ ఓకే. వాళ్ళకు కూడా సంవత్సరానికి ఇస్తాము, బీమా ఇస్తాము, అవన్నీ కూడా చెప్పినాము. రాను వాళ్ళని కూడా అసలు పాపం వాళ్ళు బయటోళ్ళు కాదు కదా, మనోళ్ళే కదా. అప్పుడు ఆర్టీసీ గతంలో నష్టంలో ఉండి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరు స్ట్రైక్ చేసినప్పుడు, యూనియన్స్ అందరూ టూల్ డౌన్ చేసి ఫైట్ చేసినప్పుడు 2-3 ఏళ్ళు నిరవధిక సమ్మె జరిగినప్పుడు మరి ఆర్టీసీ కార్మికులు వీళ్ళందరూ 50,000 మంది మరి గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఒకలాగా, ఆటోలు కార్మికులు ఒకలాగా, అంటే మేము అందరిని ఒకటేలాగా చూస్తున్నాము. డెఫినెట్లీ వాళ్ళకి చేయాల్సింది కూడా వాళ్ళకి చేస్తాం. సో కంక్లూడ్ చేద్దాము. ఏంటి భవానీ రెడ్డి గారి పొజిషన్ ఏంటి గవర్నమెంట్లో? భవానీ రెడ్డి అండ్ నేను మదర్ ఆఫ్ 2. మై కిడ్స్ ఆర్ ఇన్ స్కూల్, మంచిగా చదువుకుంటున్నారు. మా ఆయన ఐటీ కంపెనీ CEO. నేను ప్రభుత్వంలో ఏంటి అని అడిగా. ప్రభుత్వంలో ఏంటి అన్న? ఓకే, ప్రభుత్వంలో సూన్ మంచి పొజిషన్ అయితే వస్తుందని అనుకుంటా ఉన్నాము. అధికార పార్టీ ముందో వెనుకో కొట్లాడిన మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో మంచి పొజిషన్ వస్తుంది అనుకుంటున్నాం. అంటే మంచి అంటే ఐ మీన్ మళ్ళీ దానికి కూడా డెఫినేషన్ ఉంది, మళ్ళీ మీరు వేరేలాగా అది కూడా చెప్తా. అంటే మనం ఏదన్నా ప్రజలకు చేంజ్ చేసి చూపించడం, వాళ్ళ ఆర్థిక స్తోమతని ఏమన్నా ఇంప్రూవైజ్ చేయడానికి, లేకపోతే గవర్నమెంట్ ఖజానాకు ఏమన్నా హెల్ప్ అవ్వడానికి మనం కొత్త ఏమన్నా తీసుకొచ్చి అట్లా, అది మంచి అంటే మళ్ళీ వేరేలాగా అనుకునేరు.
సో అందరు అట్లనే ఉన్నారు కదా ఇప్పుడు. సో మీరు ఏదో చేయడానికి ఛాలెంజింగ్ గా ఉండే ఆ, జాబ్ కావాలి. ఉండేదే కావాలి, అందుకనే నేను ఎన్నుకునేది అడగడం కూడా. చెప్పారా మరి మీరేమన్నా? అయ్యో చెప్పిన మర్చిపోయినా అది కూడా. ఆర్టీసీలో నేను సంస్థలు 6 ఏళ్ళు పనిచేసిన అన్న, నాకు ఆర్టీసీ ఇస్తే ఇట్స్ లైక్ అప్పుడు చేయాలనుకునే ఆంజనేయ రెడ్డి గారు అని ఒక ఉండే ఎండి గారు. సో అట్లా మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో నేను తీసుకొచ్చి ఇవాళ చాలా వరం అవి. అవును. సో ట్విన్ సిటీస్కి అట్లాంటి ఏమన్నా తర్వాత స్టేజ్ క్యారియర్స్ అవన్నీ అనుకున్నారు. అప్పుడు ఆగిపోయిన నేను వాళ్ళతో కలిసి పనిచేసిన, నేను ఏకే ఖాన్ గారితో, అప్పారావు గారితో, లైక్ నేను బెస్ట్ సూపర్వైజర్ అవార్డు, అప్పారావు గారు చాలా కాలం ఉన్నారు కదా. బెస్ట్ సూపర్వైజర్ అవార్డు 2 years కాన్సిక్యూటివ్గా సిద్దిపేటకు బెస్ట్ కేఎంపీఎల్ అవార్డు నేను పనిచేసినప్పుడు. ఈవెన్ నేను వర్క్షాప్లో ఉప్పల్లో పనిచేసినప్పుడు కూడా బెస్ట్ స్పేర్ పార్ట్స్కి అన్నిటికీ నేను బెస్ట్ అన్నిట్లో. సో అట్లా అంటే సో ఇక్కడ కూడా బెస్ట్ పొజిషన్ కోరుకుంటారు. అంటే ఏది ఉన్నా కూడా దాన్ని బెస్ట్ చేసుకుంటా. సి ఒక దగ్గర రతన్ టాటా ఎవరు అంటారు చూడండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ ద గుడ్ డిసిషన్ బట్ ఐ టేక్ ద డిసిషన్ అండ్ మేక్ ఇట్ గుడ్, మేక్ ఇట్ కరెక్ట్ అని నేను చెప్తాను అట్లా. సో అది ఇనేవే సో ఆర్టీసీ మీద అనుకున్నా, కన్నుబడిందని కాదు కానీ అనుకున్నా. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను పని చేసిన నా మాతృ సంస్థ, అంటే సంస్థ కట్టి అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటా. అంటే ఒక సంస్థలో నార్మల్గా ఒక ఎంప్లాయీ లాగా చేసి ఆ సంస్థకు చైర్మన్ అయితే చాలా బాగుంటుంది. సరే నాకు 2 సార్లు అన్యాయం చేసిండ్రు కదా, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందేమో అట్లా అని అడిగాను. అంటే ఇప్పుడు ఒక టికెట్ రాకపోవడం ఒకటి, తర్వాత ఆర్గనైజేషన్లో కూడా నేను పెద్ద పొజిషన్లో ఉండాలి యాక్చువల్గా. ఆ క్యాస్ట్ ఈక్వేషన్లోనే టూ మెనీ రెడ్డీస్, సపోజ్ వైస్ ప్రెసిడెంటా, వర్కింగ్ ప్రెసిడెంటా, ఇంకోటా ఉంటాయి కదా. అందరికన్నా చిన్న పొజిషన్లో నన్ను ఇచ్చినా కూడా నేను ఏం అనకుండా తీసుకోవడము, మిగతా లేడీస్ కంటే కూడా నేను పర్ఫామ్ చేయగలిగి ఉండి, హై ఇన్ ఎడ్యుకేషన్ అయి ఉండి, అంతా ఉండి కూడా ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఉండి కూడా అదే నాకు మైనస్ అయ్యి నేను కిందికి వెనకపోతానేమో అట్లా అనిపించే టైంలో కూడా ఇన్నిసార్లు అన్యాయం జరుగుతుంది కదా, ఈసారి అట్లా వస్తే మంచిగా న్యాయం జరుగుతుందని అనుకున్నా. బట్ అక్కడ కూడా వాళ్ళు ఉండేది ఉంటూనే ఉంటారు, అది ఎమ్మెల్యేలకు ఇచ్చే పొజిషన్ కదా అన్నట్టుగా అవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో సూన్ మంచిది ఏదైతే వస్తుంది మళ్ళా అన్నట్టు అందులో కూడా మళ్ళీ మన అన్నయ్యగా ఏది ఇచ్చినా దాన్ని మంచి చేసి అన్నకు చూపిద్దాం సి అన్న అని చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. సో సపోర్ట్గా ఉండాలి, మనము స్ట్రెంగ్త్ అవ్వాలి అనుకుంటా. సో వీక్నెస్ అవ్వడము, ఆబ్లిగేషన్ అవ్వడము నాకు ఇష్టం ఉండదు. సో ఐ బికమ్ మెదక్ ఎంపీ టికెట్ వస్తే ఏ గొడవ లేదు. అది కూడా చెప్పిన కదా, ఏ గొడవ ఉండదు. ఇంకా నన్ను ఎంపవర్ చేసినట్టు అవుతుంది ఢిల్లీకి. అదే అసలు ఇక్కడ పంపించలేను, మళ్ళీ ఢిల్లీకి నా కోసం అన్న అనుకున్నాడేమో అట్లా కూడా. అరే ఈ అమ్మాయి బాగా చదువుకుంది, అన్ని భాషలు వస్తాయి కదా, మరి ఢిల్లీలో కూడా మనల్ని రిప్రజెంట్ చేసేటోళ్ళు ఉండాలి, ఆ నుంచి ఫండ్స్ తెచ్చేటోళ్ళు ఉండాలి కదా, ఇక్కడ తిప్పాలంటే మనం ఏ వేషం వేయాలన్నా కొప్పు ఉండాలి కదా, ముడవాలంటే దాన్ని. సో అడిగిపోతే ఈ అమ్మ పోతే అడిగిపోయి ఏమైనా తీసుకొస్తాను ఇట్లా అనుకుంటుండొచ్చు, చెప్పలేము. ఏదైనా సరే నేను చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్ ఓపిక ఉంటే మనకంటూ మంచిది వస్తుందని అనుకుంటా. హోప్ ఫర్ ద గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ భవానీ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది భవానీ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈఆర్ టీవీ.